జంతువుల పైన జియోపతిక్ స్ట్రెస్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న వేశారండి. అది చాలా మొట్టమొదటి విషయం నేను అడగాల్సింది అది. హ్మ్. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న తర్వాత పిల్లులు ఎక్కువ తిరుగుతాయండి. ఆ ఫ్రీక్వెన్సీకి పిల్లులే బతకగలవు. పిల్లుల్ని తీసుకెళ్ళి మళ్ళీ పిల్లలు పుట్టిన చోట ఆ ఇంట్లో తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాయి. ఇంచేత ఎవరో శత్రువులు తినేస్తారని మరి ఇంకో చోట పెడతాయి. అది అలా ఉండడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీకి పిల్లే ఉంటుంది. ఆ ఇల్లు ప్రోగ్రెస్లో ఉండదు. ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందన్న మొట్టమొదటి చెప్పాల్సింది నేను. 2, కుక్క అక్కడ ఉండదు, గుర్రం అక్కడ ఉండదు. కానీ ఉండేవి ఏమిటంటే గబ్బిలాలు. గబ్బిలు వచ్చిందంటే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టే. తేనెటీగ వచ్చిందంటే జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టే. తేనెటీగలు పొట్టలుగా పడతాయి. పట్లు పడిందంటే అదే లైన్లో ఉంటుంది. అదే చెట్టు జియోపతిక్ స్ట్రెస్ వెళ్ళిందంటే కొన్ని చెట్టు కంతులు వస్తాయి. కంతులు అంటే ఇంతంత కంతులు ఎలా ఉంటాయి? క్యాన్సర్ కంతిలా ఉంటాయి. అదే ఆడదానికి కూడా వచ్చేది అదే క్యాన్సర్ కంతి. చెట్టుకే చూపించింది, మనిషికి ఎందుకు చూపడదు? మనిషి పెద్దదా బరువా, చెట్టు బరువా? చెట్టు బరువు అయింది, అంత దాన్నే చేస్తుంది. అదే కాకుండా వడేసినట్టు ఉంటుందండి, ఇలాగ తిప్పినట్టు ఉంటుంది. అంటే జియోపతిక్ స్ట్రెస్ సర్కిల్గా వెళ్తుంది కాబట్టి అది కూడా అలా అలా తిరిగిపోతుంది. అంత ఎఫెక్ట్. 1 కంతెలు, 2 వడేసినట్టే ఉంటుంది. ఆ డైరెక్షన్ కూడా చూపిస్తుంది. ఎంతవరకు వెళ్తుంది? మేఘాల వరకు వెళ్తుంది. అది చెట్లు ఇవన్నీ. మళ్ళీ ఇంకొకటి పుట్టలు ఉంటే నీళ్ళు ఆ ఇల్లు మంచి పని కాదు. ఎంచేతంటే జియోపతిక్ స్ట్రెస్ ఉన్న వల్లనే ఆ తెల్ల 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 చీమలు, దాన్ని ఏమంటారంటే చెదలు నీళ్లు తడిమట్టి తీసుకొచ్చి పుట్టగలది, తడిమట్టి తీసుకొచ్చి పుట్టగలది. అక్కడే జియోపతిక్ స్ట్రెస్ పక్కన వెళ్తుంది. ఇవన్నీ గ్రహించుకుంటే చాలు. అప్పుడే మీ మనిషిని పిలిచి సరి చేయించుకోవాలా. అక్కడ ఇళ్ళే కట్టకూడదు.